మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ నెల 1994లో పుట్టినవారు. వీరు లగ్నము వృషభ లగ్నం. వృషభ లగ్నం 2వ లగ్నం కాలపురుష కుండల చక్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు తులారాశిలో స్థితి పొందారు. వక్రం. స్వాతి నక్షత్రంలో ఉన్నారు, రాహు నక్షత్రంలో. మరి ఇప్పుడు శుక్రగ్రహం వల్ల సౌఖ్యవంతమైన జీవితం ఆనందంగా ఉంటుంది ఎవరికైనా. అది మరి మీకు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? లగ్నాధిపతి ఎప్పుడు మంచి ఫలితాలే ఇస్తారు. కానీ లగ్నాధిపతి షష్ఠ అష్టమ వ్యయాలలో ఉంటే, అంటే 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే, అది స్వరాశి అయితే పర్వాలేదు. స్వరాశి అయితే పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తుంది. దాన్ని విపరీత రాజయోగం కూడా అంటాం. ఈ వ్యక్తికి లగ్నాధిపతి షష్ఠ స్థానంలో స్థితి పొందారు. పంచమాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి బుధుడు షష్ఠ స్థానం, చతుర్థాధిపతి రవి షష్ఠ స్థానం. అంటే మనకి 6వ స్థానంతో కానీ కన్యారాశితో కానీ గ్రహ సంబంధాలు లేకుండా ఉంటే సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ స్వక్షేత్రం. కానీ శుక్రుడికి లగ్నాధిపతి అయ్యారు, ప్లస్ పంచమాధిపతితో కలిసి ఉన్నారు, మంచిదే. వక్రించారు, రాహు నక్షత్రంలో ఉన్నారు, ఇది కూడా పర్వాలేదు. ఇక్కడ ఈ వ్యక్తికి 4 గ్రహాలు ఉన్నాయి. 4 కాదు, 5 గ్రహాల షష్ఠ సంబంధం ఉంది. గురుడు అష్టమాధిపతి, షష్ఠ స్థితి విపరీత రాజయోగం, లాభాధిపతి కూడా. రవి చతుర్థాధిపతి, బుధుడు పంచమాధిపతి, శుక్రుడు లగ్నాధిపతి. ఇక్కడ లగ్న, చతుర్థ, పంచమ, షష్ఠ అధిపతులు కలయిక. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావం శుభత్వం పొందుతుంది, మంచిదే. కానీ లగ్నాధిపతి ఎంత స్వక్షేత్రం అయినప్పటికీ వీరికి మంచి రాజయోగమే. లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభత్వం పొందాలి. పొందారా? ఇక్కడ పొందారు, అది స్వక్షేత్రం అయింది కాబట్టి పర్వాలేదు. తర్వాత వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు నీచ పొందారు. పొంది లగ్నాధిపతి ఈ 5 గ్రహాలని చూస్తున్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి ఎవరు? కుజ వీక్షణ ఉంది, కుజ వీక్షణ ఉంది. ఎప్పుడు కూడా లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి కలిసి ఉండే జాతకాలు మంచి జాతకం. లేదా ఒకరినొకరు చూసుకుంటున్న మంచి జాతకం. లేదా ఇప్పుడు శుక్రగ్రహం గురించి చెప్పాం కాబట్టి మీ శుక్రుడు ఎక్కడ ఉన్నా, లగ్నాధిపతి అయ్యారు ఈవిడికి, ఓకే. పంచమాధిపతితో కలిసి ఉన్న, భాగ్యాధిపతితో కలిసి ఉన్న మంచిది. ఇక్కడ పంచమాధిపతితో కలిసి ఉన్నారు, భాగ్యాధిపతితో లేరు, భాగ్యాధిపతి దృష్టి కూడా లేదు. అయితే సహజ భాగ్యకారకుడు గురుడితో కలయిక ఉంది. అయితే సుఖం ఉందా లేదా? అట్లాగే చంద్రుడు ఎవరి జాతకంలోనైనా చూసుకోండి,
చంద్ర బలం ఉందా లేదా అని చూసే విధానానికి మీ చంద్రుడికి మీ జాతకంలో చంద్రుడు ఎక్కడుంటారో ఆ చంద్రుడికి గురు దృష్టి కానీ శని భగవాను దృష్టి కానీ గురు దృష్టి కానీ శని భగవాను దృష్టి కానీ రవి దృష్టి కానీ శుక్ర దృష్టి కానీ ఉంటే చంద్రబలం ఉన్నది. ఇది ఒక పాయింట్. చంద్రబలం ఉన్నట్లు అర్థం. ఈ వ్యక్తికి కుజ దృష్టి ఉంది. కుజ దృష్టి ఉంది, తక్కువ చంద్రబలం ఉంది. కాబట్టి చంద్రబలం పెంచుకోవాలంటే సోమవారం శివాభిషేకం, అట్లాగే చంద్ర సహోదరి లక్ష్మీదేవి ఆరాధన రోజు చేస్తున్నట్లయితే మీకు చంద్రబలం పెరుగుతుందండి. మీకు మనోధైర్యం తక్కువ. ఇది ఒక పాయింట్. అట్లాగే కుజుడు ఈ అన్ని గ్రహాలని చూస్తున్నారు. కుజుడు మీ లగ్నానికి ఎవరు? వ్యయాధిపతి, సప్తమాధిపతి. వ్యయ సప్తమాధిపతి కుజుడు 5 లగ్నాధిపతిని, అష్టమ లాభాధిపతిని, అట్లాగే రాహుని, రవిని, పంచమ చతుర్థాధిపతి, ఇన్ని గ్రహాలని చూస్తూ ఉన్నారు. కుజుడు యాక్చువల్లీ కుజుడు నీచ పొందారు. కుజ బలం తక్కువ. ఇంక ఈ జాతకం కోసం చెప్పొచ్చేది ఏంటంటే, అన్నీ ఉన్నా కొంతవరకు అనుభవించలేని స్థితి, కొంచెం మానసిక అశాంతత, అనుభవించలేని స్థితి, ఇవన్నీ. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, షష్ఠ స్థానంలో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి. శుభగ్రహాలు అంత యోగాన్ని అయితే ఇవ్వవు. అందుచేత మరి గురుడు 1 2 3 4 5 6 7 8 9 ద్వితీయ స్థానాన్ని గురుడు చూస్తూ ఉన్నారు. అందుచేత ధనానికైతే లోటు ఉండదు. అలాగే ద్వితీయాధిపతితో గురుడు ఉన్నారు. బుధుడు ద్వితీయాధిపతి గురుడితో కలిసి ఉన్నారు. సహజ నైసర్గిక శుభగ్రహాలైన గురు శుక్రులతో ద్వితీయాధిపతి పంచమాధిపతి బుధుడు ఉన్నారు. కాబట్టి ధనానికైతే లోటు ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే ఇన్ని గ్రహాలు ఆ షష్ఠ స్థానంతో సంబంధం పెట్టుకున్నాయి కాబట్టి, అయితే లగ్నాధిపతి ఇక్కడ ఉండడం వల్ల షష్ఠ స్థానం శుభప్రదం పొందింది. పాపగ్రహాలతో దృష్టి అనేది రాహుగ్రహంతోనే ఒక కలయిక ఉంది. ఈ జాతక విశ్లేషణ చూస్తే నవాంశలో రాహువు, రవి మేషరాశిలో ఉన్నారు, గురుడు మిథునంలో ఉన్నారు, వృషభంలో చంద్రుడు ఉన్నారు, బుధుడు వృశ్చికంలో ఉన్నారు. భాగ్యాధిపతి శని నవాంశలో మకర నవాంశ పొందారు. మకర నవాంశ పొందిన శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు. అంటే శని ఈవిడికి శుభుడు, శని భగవానుడు శుభుడు, లగ్నాధిపతి శుభుడు, అట్లాగే బుధుడు కూడా శుభుడయ్యాడు. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ శుభులే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, శుక్రుడు వల్ల మీకు సౌఖ్యవంతమైన జీవితం ఉందా, ఆనందం ఉందా అనేటప్పటికీ చంద్రబలం లేదు ఈ జాతకానికి. మీరు చంద్రబలం అనేది పెంచుకోండి. శుక్రబలం ఉంది కానీ ప్రస్తుతం రాహు మహాదశ ఎండింగ్లో ఉన్నారు. ప్రస్తుతం రాహు ఎండింగ్లో ఉన్నారు. రాహు తర్వాత వచ్చే దశ గురు మహాదశ. గురు మహాదశ ఈ లగ్నానికి యోగవంతంగా లేదు. మరి గురుడు లగ్నాధిపతితో కలిసి ఉండడం వల్ల శుభత్వాన్ని ఇస్తారు.
విపరీత రాజయోగంలో ఉన్నారు గురుడు. విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి కొంచెం దేనికైనా కష్టం ఎక్కువ పడితే అప్పుడు మీకు శుభం వస్తుంది. 2026 నుంచి గురు మహాదశ, తర్వాత వచ్చేది శని మహాదశ. అంటే 16 సంవత్సరాలు పోయిన తర్వాత శని మహాదశ బాగుంటుంది. భాగ్యాధిపతి దశ కాబట్టి సహజ లాభస్థానంలో కుంభరాశిలో స్థితి పొందారు. మీకు బాగానే ఉంటుంది. శని వక్రము అయితే ఏమీ లేవు. ప్రస్తుత దశ రాహు మహాదశ. రాహువు మీకు తులారాశిలో ఉన్నారు, వాయుతత్వంలో ఉన్నారు, మంచిదే. గురు నక్షత్రంలో ఉన్నారు. అంత ఫేవరబుల్గా లేనప్పటికీ సుమారుగా దశ అయితే నడిచింది. అన్నీ ఉన్నాయి, కానీ కొంచెం అనుభవించలేని స్థితి అన్నది ఈ జాతకానికి ఉంది. వీళ్ళందరినీ శని భగవానుడు చూసినట్లయితే అద్భుతమైన జాతకం అయి ఉండేది. లేదు. లగ్నాధిపతి శుక్రుడు షష్ఠ స్థితి పొందారు. అది స్వక్షేత్రం కాబట్టి మంచిది, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే అదే లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, భాగ్యంలో ఉన్న, పంచమం మిథున రాశి, కానీ అక్కడ నీచ పట్టకూడదు. మిథున రాశి, కన్యా రాశి చెప్పాను కదా. మీ జాతకంలో షష్ఠ స్థానంతో సంబంధాలు కలిగి ఉన్న గ్రహాలు లేదా కన్యా రాశిలో ఉన్న గ్రహాలు కొంచెం ఇబ్బందినైతే క్రియేట్ ఉంటుంది. ఉండదు అనడం లేదు. అన్నీ ఉన్నా అనుభవించలేని కొంచెం స్థితి. ఎప్పుడూ కూడా శుక్రగ్రహం స్వక్షేత్రాల్లో ఉన్న మంచిదే. లగ్న పంచమ భాగ్యాధిపతితో కలిసి ఉన్న, దృష్టి ఉన్న మంచిదే. లేదు, బుధరాశులు శని రాశుల్లో శుక్రుడు ఉన్న మిత్రరాశుల్లో యోగాన్ని ఇస్తారు. కాకపోతే ఇక్కడ 5 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 5 గ్రహాలని ఒక్క కుజగ్రహం మాత్రం దృష్టి ఉంది ఈ 5 గ్రహాల మీద. కుజుడు ఇక్కడ వ్యయాధిపతి, సప్తమాధిపతి అయ్యారు. కుజునికి ఈ లగ్నానికి బలం లేదు, నీచుపట్టి ఉన్నారు. అందుచేత ఇలాంటి కుజుడికి లగ్నాధిపతి దృష్టో, పంచమాధిపతి దృష్టో, భాగ్యాధిపతి దృష్టో ఉంటే 100% జాతకం మరొకలాగా ఉంటుంది. ప్రస్తుతం రాహు మహాదశ మొత్తం నడిచిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు మాత్రం మిగిలి ఉంది. రాహు ప్రజెంటు కన్యా రాశిలో ఉన్నారు. గోచారంలో మీ పంచమ స్థానంలో రాహు ఉన్నారు. అక్కడ ఏ గ్రహము అయితే లేదు. కేతు గ్రహం కూడా గోచారంలో మీనరాశిలో ఉన్నారు. అక్కడ కూడా ఏ గ్రహం అయితే రాహు మీనరాశిలో ఉన్నారు గోచారంలో. కేతువు మిథున రాశిలో ఉన్నారు ప్రస్తుతం. అట్లాగే గురుడు వృషభ రాశిలో ఇప్పుడు మీ లగ్నం మీదకి వచ్చి ఉన్నారు. గురుడు మంచిదే. శని భగవానుడి మీదే నడుస్తూ ఉన్నారు ప్రస్తుతం గోచారంలో. అంటే సుమారుగా మీకు సాఫీ జీవితమే కానీ మనశ్శాంతి అయితే తక్కువ ఉంటుంది ఇలాంటి జాతకం. మరి మీరు చేసేదల్లా రాహు కోసం దుర్గా ఆరాధన, అట్లాగే సోమవారాలు మీ నక్షత్రం వచ్చిన రోజు శివుడికి అభిషేకం, అట్లాగే చంద్రబలం తక్కువ కాబట్టి రోజు మీ తల్లిగారి పాదాలకి నమస్కారం, అట్లాగే శివారాధన, అట్లాగే లక్ష్మీదేవికి సోమవారం క్షీరాభిషేకం చేయిస్తూ ఉండండి. అన్ని విధాల అనుగ్రహం శుక్రుడు మీకు అందిస్తారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.